జైభీమండి. చెప్పండి సార్. ముందుగా మీ అందరికీ సావిత్రిబాయి జయంతి శుభాకాంక్షలు. సో భారతదేశ సమాజం స్త్రీని ఈ మొత్తం హక్కులన్నీ ఇవ్వకుండా సనాతన ధర్మమని ఈ దేశం స్త్రీని ఒక శూద్రురాలుగా చూసి ఆవిడ ఇంటికే పరిమితం అని చెప్పినటువంటి ఈ సమాజంలో ఈ దేశంలో స్త్రీ విముక్తి చెందాలంటే స్త్రీకి ఒక ఎలివేషన్ కావాలంటే చదువే ముఖ్యమని నమ్మినటువంటి పూలే దంపతులు ఆ రోజు వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత సావిత్రిబాయి పూలే గారికి ఆయన చదువు చెప్పి ఈ దేశంలో మొట్టమొదటి మహిళా స్కూల్ స్థాపించినటువంటి దంపతులు ఈ పూలే దంపతులు. అటువంటి సావిత్రిబాయి పూలే గారు యొక్క ఏదైతే ఆ రోజు కార్యక్రమం స్టార్ట్ చేశారో ఈ దేశంలో ఆ చదువు వల్ల మన రాజ్యాంగం ద్వారా కొన్ని హక్కులు అంబేద్కర్ ఇస్తే ఈ దేశానికి అత్యున్నతంగా కూర్చున్న ప్రెసిడెంట్ గారు, ప్రైమ్ మినిస్టరు, కొన్ని రాష్ట్రాల సీఎంలు, అలాగే ప్రతి ఆఫీసులో కూడా 50% ఈరోజు మహిళలు ఉన్నారంటే కారణం ఆ రోజు ఆవిడ ధైర్యమే అని మనం చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు అప్పుడున్నటువంటి కష్టంస్ ఏమున్నాయో ఆడదింట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, స్త్రీకి చదువు వద్దు అని చెప్పినటువంటి ఆ రోజు బ్రాహ్మణవాదం ఏదైతే ఉందో దాన్ని తెంచుకొని ఈవిడి వాళ్ళ ముందు నుంచి తెగించి ఆ స్కూల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి పాఠాలు చెప్పింది 1848లో. సో ఆవిడ ఆయన వాళ్ళ హస్బెండ్ కలిపి ఈ దేశంలో మొత్తం 52 స్కూల్స్ పెట్టారు. సో ఆ రోజు ఆవిడ పెట్టినటువంటి ఫిక్స్ వల్లే ఈరోజు మహిళలు మన ముందు స్వేచ్ఛగా తిరుగుతారని నేను నమ్ముతున్నాను. జై భీమ్, జై పూలే, జై సావిత్రిబాయి పూలే. పోరాడతాం 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 కొనసాగిద్దాం కొనసాగిద్దాం.